కేజీ వంకాయలు 1158 రూపీస్. వామ్మో! ఇంత ఎక్స్‌పెన్సివ్ ఎవరైనా కొంటారా? హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్క్వేర్ ఇన్ లండన్. ఇవాల్టి స్పెషల్ ఏంటంటే నేను గ్రాసరీ షాపింగ్‌కి నాతో పాటు మీకు కూడా తీసుకువెళ్తున్నాను. సో, ఇక్కడ నేను ఏంటి వెదర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఫస్ట్ ఎవరైనా యూకేలో బయటికి వెళ్ళాలి అంటే వెదర్‌ని బట్టి మన క్లాతింగ్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే యూకేలో ఎప్పుడు వెదర్ ఒకేలా ఉండదు. వన్ డేలో మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా మనం అప్పుడే వర్షం పడుతుంటుంది, అప్పుడే ఎండ వస్తుంటుంది, అప్పుడే స్నో పడుతుంటుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ వెదర్ అనమాట ఒకే డేలో చూసే పాసిబిలిటీస్ అయితే ఎక్కువ ఉంటాయి. రీసెంట్గా గ్రాసరీ షాపింగ్ పైన ఏదైతే నేను షార్ట్ అప్లోడ్ చేశానో దానికి చాలా అంటే చాలా మంచి వ్యూస్ వచ్చాయి. అన్ని వెజిటేబుల్స్ అన్ని ఒక షార్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, అందుకనే ఇది ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఒక ఇండియన్ మార్కెట్లో మన ఇండియన్ వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి, సో ఇండియాతో కంపేర్ చేస్తే మనకి ఇవి వర్త్ ఇట్ అంటారా కాదంటారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూకేలో మోస్ట్లీ ఏంటంటే స్టూడెంట్స్ కానీ అలాగే జాబ్ వర్కర్స్ కానీ ఎవరైనా సరే నాన్ వెజ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్స్కి మనం కొనే ప్రైస్కి కంపేర్ చేసుకుంటే నాన్ వెజ్ అనేది చాలా అంటే చాలా చీపు. వెజిటేబుల్స్ ఎప్పుడు కూడా మార్కెట్ రేట్ బట్టి అలా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గడం అనేది చాలా అంటే చాలా తక్కువ. అండ్ అలాగే లండన్లో దొరకనిది అంటూ ఏది ఉండదు. మనకి ఇక్కడ చూసినట్లయితే చిలకడ దుంప నుంచి అలాగే చామగడ్డ వరకు అన్నీ దొరుకుతాయి. గోరు చిక్కుడు నుంచి గోంగూర వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సమ్మర్ స్టార్ట్ అయింది అంటే మనం మ్యాంగోస్ మస్ట్ అండ్ షుడ్ తినాలి. సో మీలో ఇప్పటి వరకు మ్యాంగోస్ ఎవరైతే ఫస్ట్ ఆల్రెడీ ఈ సీజన్లో తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకు ఇక్కడ మ్యాంగోస్ ఎంత ఎర్లీగా కొంటే మనకి టేస్ట్ అనేది అంత బాగుండదు. సో మనం కొంచెం డిలే చేసే కొలది మనకి మంచి బ్యాచ్ అనేది వస్తుంది. రా టొమాటోస్ ఏవైతే ఉన్నాయో అది ఓన్లీ 1 kg 600 రూపీస్ అండి. మనకి తాలింపులో కానీ లేకపోతే ఫ్రైలో కానీ ఇదైతే మస్ట్ అండ్ షుడ్. అది చాలా ఇంపార్టెంట్ ఐటమ్, అదేంటో కాదు, తెల్లుల్లి. దీని ప్రైస్ వచ్చేసి కేజీ 220 రూపీస్. మనకి ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కొనాలి కదండి. వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నాన్ వెజ్ తినడానికి ఆప్షన్ ఉండదు, కాబట్టి వెజిటేరియన్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అయినా వాళ్ళు కొనాల్సిందే. ఇంతకీ వెజిటేబుల్స్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటే ఫ్రూట్స్ ఇంకెంత ఎక్స్పెన్సివ్ ఉంటాయనే కదా మీ డౌట్. అవి కూడా చూద్దాం రండి. అలాగే పనసపండు ఒక ఆల్మోస్ట్ మనకి 8 నుంచి 10 పళ్ళు అయితే ఉంటాయి. అవి మనకు ఆల్మోస్ట్ 350 రూపీస్ అయితే పడుతున్నాయి. ఇక్కడ చూసారా తమలపాకులు అలాగే ఉసిరికాయ పనస పిక్కలు అన్నీ ప్రైజీగా ఉన్నప్పటికీ మార్కెట్ రేట్ బట్టి ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ లాంగ్ బీన్స్ అయితే కేజీ 900 రూపీస్ అయితే పడుతుంది. ఆకుకూరలు కూడా చాలా తక్కువ ఉంటాయి, బట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇక్కడ మోస్ట్లీ ఇండియన్ గ్రాసరీ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అందులో అయితే ఆఫర్స్ అయితే పెడుతుంటారు, బట్ అది కూడా చాలా తక్కువ. సో ఇక్కడ 2 పుదీనా కట్టలు ఏవైతే ఉన్నాయో అలాగే 2 కొత్తిమీర ఆఫర్లు ఏంటంటే £1.30 అయితే పడుతుంది. మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 170 రూపీస్ అయితే ఉంటుంది. మనకి మంచి చేసే ఒక వెజిటేబుల్ ఏదైనా ఉందా అంటే అదొక కాకరకాయ. దీని ప్రైస్ వచ్చేసి 800 రూపీస్ చేంజ్ అయితే పడుతుంది మనకి. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్లయితే చిన్న పనసపండు, ఇది వెయిట్ బట్టి దాన్ని క్యాల్కులేట్ అయితే చేస్తారు ప్రైస్ ఎంత అనేది. ఇక్కడ రా బనానా కూడా దొరుకుతాయి. విలేజ్లో ఉన్న వాళ్ళకి పపాయ వాల్యూ చాలా తక్కువ మందికి అయితే తెలుస్తాయి, ఎందుకంటే అవి సిటీలో చాలా ఎక్స్పెన్సివ్. అలాగే లండన్లో కూడా ఒక పపాయ కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 500 రూపీస్ అయితే ఉంటుంది. అది ఎప్పుడు ఫిక్స్ ప్రైజే ఉంటుంది, కానీ మనం కొన్నాక అది టేస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇండియాలో మనకి ఎలానే తడి చెత్త పొడి చెత్త ఉంటాయో అలాగే యూకేలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిన్స్ ఉంటాయి. సో మిక్స్డ్ రీసైక్లింగ్ అని ఒకటి ఉంటుంది, ఇంకోటి ఏంటంటే టిన్స్ కోసం కార్డ్బోర్డ్ అలాగే కవర్స్ అనేవి ఉంటాయి కదా. సో ప్రతి దానికి వుడ్ కూడా సెపరేట్గానే ఉంటుంది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే వేడి వేడి బగారా రైస్ అండ్ స్పైసీ చికెన్ కర్రీ. సో ఆయిల్ చూసి అయితే భయపడకండి, మనకి నాన్ వెజ్లో ఆయిల్ ఎంత బాగుంటే స్పైసీ బట్టి మనకి అంత టేస్ట్ అయితే వస్తుందని అది నా ఒపీనియన్. అండ్ దీంతో పాటు రైతా కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. సో చికెన్ కర్రీతో ద బెస్ట్ కాంబినేషన్ ఏమంటారు? అదేంటో కాదండి, వడలు. సో ఇక్కడ వేడి వేడి వడలు అయితే చూసారా ఎంత క్రిస్పీ అండ్ సాఫ్ట్గా అయితే ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ ఉండగా చల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది, అది కూడా సమ్మర్లో. అందుకే వాటర్ మిలన్ కూడా తింటున్నా. మన ఇండియాలో యాపిల్స్ ఎంత కాస్ట్ ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇండియాలో జామ చెట్లు లాగా ఇక్కడ యాపిల్ చెట్లు కూడా చాలా ఉంటాయి, మనకి స్ట్రీట్స్లో చాలా కనిపిస్తూ ఉంటాయి. నేను అప్కమింగ్ వీడియోస్లో మీకైతే చూపిస్తాను యాపిల్. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ పింక్ కలర్ బ్యాగ్ ఏదైతే ఉందో అవి ఆనియన్స్ అనమాట. అవి మన ఇండియాలోనే సేమ్ టేస్ట్ ఉంటాయి.
సో అవి ఎప్పుడు ఆఫర్లో పెడుతుంటారు. 2 for 5 pound అనమాట. అంటే మనకి 2 బ్యాగ్స్ వచ్చేది ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే ఆల్మోస్ట్ 500 చేంజ్ అయితే పడుతుంది. అలాగే ఏంటంటే సమ్మర్ సీజన్ అనే కాకుండా ఇక్కడ ఏ టైంలో అయినా మనకి అన్ని వెజిటేబుల్స్ అన్ని ఫ్రూట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కానీ సమ్టైమ్స్ టేస్ట్ అయితే బాగుంటుంది, సమ్టైమ్స్ అయితే కొంచెం చప్పగా ఉంటాయి. కొన్ని షాప్స్లో అయితే ట్రయల్ కూడా మనం ట్రై చేయొచ్చు. సో దాన్ని బట్టి మనం ఫ్రూట్స్ అయితే తీసుకోవచ్చు. ఇలాంటి ఫ్లవర్స్ అయితే చాలా కనిపిస్తుంటాయి మనకి స్ట్రీట్స్లో. సో చాలా బ్యూటిఫుల్గా ఉందని మీకోసం అయితే చూపిస్తున్నాను. మన వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. మీకు గనక నేనైతే మన ఛానల్లో లండన్ కోసం ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాంటి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని ఎవరైతే ఇంకనూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్క వీడియో కింద ఒక కామెంట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి.